కాంగ్రెస్ బీజేపీపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ బీజేపీ చెప్పేదొకటి చేసేదొకటని ఆయన విమర్శలు చేశారు. పేదవారి ఇల్లు కూలగొట్టడమే కాంగ్రెస్ విధానమా? పేదల ఇళ్ల జోలికి హైడ్రా ఎందుకు వెళ్లడం లేదు అని హరీష్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల ముసలి కన్నీళ్లు కారుస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దని ప్రజలకు హరీష్ రావు సూచించారు. బీజేపీ సబ్కా సాత్ సబ్కా వికాస్ ఎక్కడా అని ప్రశ్నించిన హరీష్ రావు గోదావరి పుష్కరాలకు ఏపీకి 100 కోట్లు ఇచ్చారని, తెలంగాణకు మాత్రం నిధులేమీ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ నీ మొహబ్బత్ కా దుకాన్ అనేది మాటలకే పరిమితమా? నిజాయితీగా చేతల్లో కూడా ఉందా? చేతల్లో ఉంటే నీ రాహుల్ గాంధీ నువ్వు నీ రేవంత్ రెడ్డిని ఎందుకు అడుగుతలేవు? రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నిస్తలేవు? గరీబోళ్ళ ఇండ్లు ఎందుకు కూలగొడుతున్నావు? పెద్దోళ్ళ తెరువు పోతలేవు, గరీబోళ్ళ మాత్రం కూలగొడుతున్నావని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని అడుగుతున్నాడా? ఆయన మాట్లాడాడు. ఆడపోయి రాహుల్ గాంధీ బీహార్లో ఓట్ చోరీ అంటున్నాడు. బీహార్లో ఓట్ చోరీ అంటున్నావు, మరి జూబ్లీ హిల్స్లో నీ రేవంత్ రెడ్డి ఓట్ చోరీ చేస్తుండు కదా. ఇవాళ మరి బీజేపీ ఏం చేసింది? గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్కు 100 కోట్ల రూపాయలు ఇచ్చారు. తెలంగాణకు ఉత్తదే గుండుసున్న రూపాయి ఇయ్యలే బీజేపీ. మరి ఆంధ్రప్రదేశ్కు 100 కోట్లు ఇచ్చిన బీజేపీ తెలంగాణకు ఎందుకు 100 పైసలు కూడా ఇయ్యలేదు? ఇది సబ్కా సాత్, ఇది సబ్కా వికాస్ అవుతుందా? గోదావరి నదిలో అక్రమంగా ఆంధ్రప్రదేశ్ బనకచెర్ల ప్రాజెక్టు కడితే దానికి బీజేపీ మద్దతు ఇస్తుంది, తెలంగాణ గొంతు నొక్కుతున్నది. మనకు నీళ్లు లేకుండా చేస్తున్నారు. అంటే గోదావరి నది మీద బనకచెర్లకు అనుమతులు ఇస్తారు, గోదావరి నది మీద పుష్కరాలకు 100 కోట్లు ఇస్తారు, తెలంగాణకు మాత్రం ఏమి ఇయ్యరు. ఏం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్? ఇవాళ మంత్రులు వచ్చి తిరుగుతూ ఉన్నారు జూబ్లీ హిల్స్లో. ఎక్కడ పోయినరా మొన్నటిదాకా? మీరు మొన్నటిదాకా ఒక్క మంత్రి అయినా వచ్చింది ఆ 2 ఏళ్లలో? ఇప్పుడు గాడి తిరుగుతున్నారు జూబ్లీ హిల్స్. మరి ఎందుకో పక్క పొంట ఖైరతాబాద్లో తిరిగారు, మరి ఆ పక్క పొంట ఎందుకో కుకట్పల్లిలో తిరిగారు, షేర్లింగంపల్లి ఎందుకో తిరిగారు. అంటే ఇదంతా ఆపద మొక్కులు మొక్కుతుంది, మొసలు కన్నీరు గారుస్తుంది. 11 తారీఖు తర్వాత మళ్ళీ ఎక్కడు కాంగ్రెస్ వాడు కనబడాడు. కాంగ్రెస్ వాళ్ళకి నిజాయితీ ఉంటే మీకు బాకీ కార్డులు పంపిస్తాం, మీరు ఎంత బాకీ పడ్డారో పంపిస్తాం. ఆ బాకీ చెల్లించినాకనే జూబ్లీ హిల్స్లో మా అక్క చెల్లెళ్ళు జూబ్లీ హిల్స్ ప్రజలు అడగాలి.